భగవద్బంధువులారా నమస్తే. యశోదాదేవి గర్భస్థ శ్రీ మహావిష్ణువును బ్రహ్మాది దేవతలు ఇంకా ఇలా స్తుతిస్తున్నారు. నీ దశతను చిత్తములిడి ఏ దశలకు బోక కడతురెరుకగలుగువారు ఆదూడ అడుగు క్రియని పాదం బను నావకతన భవసాగరము పరంధామ, జ్ఞానులైన వారు ఏది సత్యమో ఏది నిత్యమో తెలిసిన వారు ఏ వైపుకు పోకుండా తమ దేహాన్ని మనస్సును నీయందే నిలిపి సంసారమనే సముద్రాన్ని నీ పాదమనే నావ ఆధారంగా ఆవుదూడ అడుగు దాటినంత సులభంగా దాటగలుగుతారు. దీనినే అనన్యభక్తి అంటారు. మోక్ష సాధనకు అనన్యభక్తి అద్భుత సాధనం. ఎరిగిన వారల మనుచును కొరమాలిన ఎరుకలెరిగి కొందరు నీ పేరెరిగియు తలపగనొల్లరు పరతురధోగతుల జాడ పద్మదళాక్ష హరి కొందరు తాము అన్నీ తెలిసిన వారమనుకొని పనికి మాలిన విషయాలెన్నో తెలుసుకుని నీ నామమహత్యం తెలిసి కూడా నామ సంకీర్తన చేయరు. అధోగతి పాలైన వారి మార్గాన్నే తాము పట్టి పరుగులు పెడతారు. నీచ జన్మలెత్తి మహాదుఖాల పాలవుతారు. వారై నీ దశతమ భావములు నిలిపి ఘనులు భయ విరహితులై ఏ విఘ్నంబుల జందకా నీవరలడి మేటి చోట నెగడుదురీశా ఓ ప్రభు సర్వేశ్వర, నీ వారైన గొప్పవారు తమ హృదయాల్ని నీయందే నిలిపి జనన మరణ భయం లేని వారై ఎలాంటి అవరోధాలు లేక ఉన్నతోన్నత స్థానమైన నీ ఉండి పరమపదంలో వర్ధిల్లుతుంటారు. ఓ హరి, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనే 4 ఆశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తూ ఉండగా అన్ని లోకాల్లోని సత్వమయం, పరిశుద్ధం, క్షేమకరం అయిన దేహాన్ని నీవు పొందుతావు.